హాయ్, ఆకలేస్తే 10 నిమిషాల్లో ఫుడ్ ఇంటికి వస్తోంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే నిమిషాల్లో క్యాబ్ వస్తోంది. కిరాణా సరుకులు కావాలన్నా 10 నిమిషాలే. కానీ ఉదయం లేవగానే ఇంట్లో పని మనిషి నేను రావడం లేదు దీదీ అని ఒక్క మెసేజ్ పెడితే ఆ ఇల్లాలు పడే టెన్షన్ అంతా ఇంత కాదు. ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే క్యాబ్స్ ఫుడ్ బుక్ చేసుకున్నట్లే పని మనిషిని కూడా బుక్ చేసుకునే యాప్స్ వచ్చేసాయండోయ్. కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చి అంట్లు తోమడం దగ్గర నుంచి వంట చేయడం వరకు అన్నీ చేసి పెడుతున్నారు. కస్టమర్లకు తక్కువ ధర, పని వాళ్లకు భారీ జీతం. వినటానికి చాలా బాగుంది కదా. మరి ఇదెలా సాధ్యం? రేపు ఈ యాప్స్ కూడా ఓలా, స్విగ్గీ లాగే ఛార్జీల బాధడు మొదలు పెడతాయా? ఈ కొత్త డిజిటల్ ట్రెండ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో మీరే చూడండి. అది శనివారం ఉదయం నోయిడాలోని ఓ హైరేజ్ అపార్ట్మెంట్లో ఉంటున్న 43 ఏళ్ల శివాని మాధుర్ ఇంట్లో ఆ రోజు బంధువులు వస్తున్నారు. బోలెడంత పని. సరిగ్గా అదే సమయానికి పని మనిషి నుంచి వాట్సాప్ వాయిస్ నోట్. దీదీ, ఈరోజు నేను రావటం లేదని ఆ మెసేజ్ వినగానే శివానికి ఏం చేయాలో పాలుపోలేదు. దీదీ, ఈరోజు నేను రావడం లేదు. అయిందో రేపు నేను ఏం చేయాలి? హాయ్ అండి, ఎవరైనా హెల్ప్ చేయాలా? వెంటనే తన సొసైటీ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అడిగింది. అప్పుడు ఒకరిచ్చిన సలహా అర్బన్ క్లాప్ ఇన్స్టా హెల్ప్లో ట్రై చేయి, 15 నిమిషాల్లో వచ్చేస్తారని. శివాని యాప్లో బుక్ చేసిన వెంటనే పర్పుల్ కలర్ యూనిఫామ్లో ఉన్న ఓ మహిళ కాలింగ్ బెల్ కొట్టింది. ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగటం, కూరగాయలు తరగటం, పిండి కలపడం, ఇలా అన్నీ కేవలం 2 గంటల్లో పూర్తి చేసి వెళ్ళింది. దానికి అయిన ఖర్చు 200 రూపాయల లోపే. అప్పటి నుంచి శివానికి ఈ యాప్ ఒక అలవాటుగా మారిపోయింది. ఇది ఒక్క శివాని కథ మాత్రమే కాదు. ప్రయాణికులకు ఓలా, ఊబర్, ఆహారం కోసం జొమాటో, స్విగ్గీ, గ్రాసరీస్ కోసం బ్లింకిట్లకు అలవాటు పడిన అర్బన్ ఇండియా ఇప్పుడు ఇంట్లో పనుల కోసం ఇన్స్టెంట్ మెయిడ్ యాప్స్ వైపు మొగ్గు చూపుతోంది. స్నాబిట్, ప్రోంటో, బ్రూమిస్, అర్బన్ కంపెనీకి చెందిన ఇన్స్టా హెల్ప్ లాంటి యాప్స్ ఇప్పుడు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే లాంటి నగరాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అంకెలు చూస్తే అర్థమవుతుంది. స్నాబిట్ యాప్లో ఆగస్టులో 1,00,000 ఆర్డర్లు రాగా ఫిబ్రవరి నాటికి అది 8.5 లక్షలకు చేరింది. ఇక అర్బన్ కంపెనీ ఇన్స్టా హెల్ప్ రోజుకు 50,000 బుకింగ్స్తో దూసుకుపోతోంది. పార్టీ తర్వాత ఇల్లు క్లీన్ చేయాలా, బట్టలు సర్దాలా, పండగ పూట పిండి వంటలకు సాయం కావాలా, ఇలా దేనికైనా ఈ యాప్స్లో సొల్యూషన్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అర్బన్ కంపెనీలో ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్తో 1 గంట పని చేయించుకోవడానికి కేవలం 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే స్నాబిట్లో అయితే 149 రూపాయలకి 3 గంటల సర్వీస్ ప్యాకేజ్ ఉంది. అంటే దాదాపు గంటకు 50 రూపాయలు మాత్రమే. మరి ఈ పనిచేసే కార్మికుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి వారు చాలా సంతోషంగా ఉన్నారు. నెలకు 22,000 నుంచి 30,000 రూపాయల వరకు ఫిక్స్డ్ పేమెంట్ దొరుకుతోంది. నోయిడాలో పనిచేసే సునీత అనే మహిళ ఈ యాప్స్ పుణ్యమా అని చాలా హ్యాపీగా ఉంది. ఆమె జీతం కూడా బాగుంది. నెలకు 30,000 వస్తోంది. రోజుకు 8 గంటల పనైనా వరుసగా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపాక వీళ్ళను బట్టి డ్యూటీలు చేసుకుంటుంది. సో 8 గంటలు చేయలేని వారికి 2 గంటల మోడల్ కూడా ఉంది. వీటితో పాటు రిఫరల్ బోనస్, జాయినింగ్ బోనస్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీలు అందిస్తున్నాయి. కస్టమర్లకు తక్కువ ధర, పని వాళ్లకు ఎక్కువ జీతం. ఇదంతా వినటానికి చాలా బాగుంది కదూ. కానీ గంటకు 50 రూపాయలు తీసుకొని పని వాళ్లకు నెలకు 30,000 జీతం ఇస్తే కంపెనీలు ఎలా బ్రతుకుతాయి? దీనికి సమాధానం విదేశీ పెట్టుబడులు. ఈ స్టార్టప్ కంపెనీలు ప్రజెంట్ విదేశీ సంస్థల ఫండింగ్తో నడుస్తున్నాయి. స్నాబిట్ $56 మిలియన్, ప్రోంటో $13 మిలియన్ నిధులను తెచ్చుకున్నాయి. జనాలకు ఈ యాప్స్ను అలవాటు చేయడం కోసం ఈ కంపెనీలు భారీగా నష్టాలను భరిస్తున్నాయి. ఒక్క ఇన్స్టా హెల్ప్ విభాగంలోనే అర్బన్ కంపెనీ 61 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక నష్టాల ట్రెండ్ ఎక్కువ కాలం కొనసాగదు. ఎందుకంటే అచ్చం ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ప్రారంభం రోజుల్లాంటిదే ఈ వ్యాపారం కూడా. సో మొదట్లో డిస్కౌంట్లు ఇచ్చి జనాలకు అలవాటు చేశారు. ఒక్కసారి డిమాండ్ పెరిగి జనాలు యాప్స్కు అడిక్ట్ అయ్యాక డ్రైవర్ల ఇన్సెంటివ్స్ కట్ చేశారు. కస్టమర్ల మీద సర్ఛార్జీల భారం మోపారు. ఇప్పుడు ఈ మెయిడ్ యాప్స్ పరిస్థితి కూడా అంతే.
డిమాండ్ ఒక దశకు చేరుకున్నాక లాభాల బాట పట్టడం కోసం కంపెనీలు ముందుగా పని వాళ్ళకిచ్చే బోనస్లు, ఫిక్స్డ్ జీతాలు తగ్గిస్తాయి. సో మరోవైపు కస్టమర్ల ధరలు పెంచుతాయి. ప్రస్తుతం అర్బన్ కంపెనీ వసూలు చేస్తున్న ₹99 ధర 60% డిస్కౌంట్ తర్వాత ఉన్న రేటు మాత్రమే. రేపు ఆ డిస్కౌంట్ తీసేస్తే ఆటోమేటిక్గా ధరలు రెట్టింపవుతాయి. సో చూసారు కదండి, అందరి జీవితాలు యాప్స్ మయమైపోయాయి. టెక్నాలజీ మన ఇంట్లో ఊడ్చే చీపుర్ని కూడా డిజిటలైజ్ చేసేసింది. చూద్దాం ఇంకా ఎన్ని రకాల వినూత్న సర్వీసులు AI యుగంలో అందుబాటులోకి వస్తాయో.